హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు పల్లి టమాటా చట్నీ నేను ఏ విధంగా తయారు చేస్తానో చూపిస్తాను. ముందుగా 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు తీసుకున్నాను. ఇందులోకి 5 లేక 6 పచ్చిమిర్చి కొంచెం లావుగా ఉండడం వల్ల 5, 6 తీసుకున్నాను. ఇష్టం ఉన్నవాళ్ళు ఒక 10 దాకా తీసుకోవచ్చు. అది పచ్చిమిర్చి ఘాటును బట్టి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి 2 చింతపండు రెబ్బలు వేస్తున్నాను. నేను ముందుగా ఒక పావు కేజీ టమాటాలని కట్ చేసి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని పల్లీల్ని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి, చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఘాటు ఎక్కువ తినేవాళ్ళు పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం ఘాటు తక్కువగా వేసుకోవడం వలన ఇవి దోశల్లోకైనా రైస్లోకైనా రెండిటికి చాలా రుచిగా ఉంటుంది. కొంచెం ఎక్కువగా పక్కన ఉంచుకుంటే కొంచెం జనాభా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ చట్నీ 2 రోజులు దాకా నిల్వ ఉంటుంది. ఇందులోకి మనం కట్ చేసి ఉంచుకున్న టమాటాలని వేస్తున్నాను. దీంట్లోకి సుమారుగా ఒక అరకట్ట కొత్తిమీర కూడా వేస్తున్నాను. కొత్తిమీర వేయటం వల్ల టమాటా చట్నీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ కొత్తిమీర బదులు మనం పుదీనాకును కూడా వేసుకోవచ్చు. దాని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. పుదీనాకు అందుబాటులో లేనందువల్ల నేను పుదీనాకు వేయటం లేదు. కొత్తిమీర వేస్తే చాలా రుచిగా ఉంటుంది, కొత్తిమీర పుదీనాకు కూడా. ఇప్పుడు మనం వేయించి ఉంచుకున్న పల్లీలు అన్నీ, జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మనం వేయించుకున్న టమాటాలు అందులో వేసి సన్నగా పల్సించుకుంటా మిక్సీ పట్టుకోవాలి, పల్లీలు మెదికేదాకా. అంతేనండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు పల్లి టమాటా చట్నీ నేను ఏ విధంగా తయారు చేస్తానో చూపిస్తాను. ముందుగా 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు తీసుకున్నాను. ఇందులోకి 5 లేక 6 పచ్చిమిర్చి కొంచెం లావుగా ఉండడం వల్ల 5, 6 తీసుకున్నాను. ఇష్టం ఉన్నవాళ్ళు ఒక 10 దాకా తీసుకోవచ్చు. అది పచ్చిమిర్చి ఘాటును బట్టి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి 2 చింతపండు రెబ్బలు వేస్తున్నాను. నేను ముందుగా ఒక పావు కేజీ టమాటాలని కట్ చేసి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని పల్లీల్ని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి, చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఘాటు ఎక్కువ తినేవాళ్ళు పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం ఘాటు తక్కువగా వేసుకోవడం వలన ఇవి దోశల్లో